రేబీస్ ఉన్న కుక్క ఎందుకు కరుస్తుంది? అది కరవదు, వైరస్ కరుస్తుంది. వైరస్ లాలాజలం ద్వారా మాత్రమే వ్యాపించగలదు. ఆ వైరస్ ఆ కుక్కను బలవంతం చేస్తుంది, నువ్వు కరువు అని. అప్పుడే అది వేరే శరీరంలోకి వెళ్తుంది. ఆ వైరస్ మెల్లమెల్లగా పాకుతూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు చేరుకుంటుంది. అక్కడికొచ్చాక అది ఏం చేయాలో అంతా చేసేస్తుంది. ఇప్పుడు దానికి ఏం కావాలి? మరో శరీరం. అది అక్కడి నుండి ఎక్కడికి వస్తుంది? లాలాజలంలోకి. లాలాజలంలోకి వస్తే సరిపోతుందా? కుక్క లాలాజలంలో ఉంటే ఆ వైరస్ కుక్కలా మారిపోతుంది. ఇప్పుడు అది కుక్క కాదు, అది వైరస్. అది రేబీస్ వైరస్. అది ఆ కుక్క మెదడుని తన స్వాధీనంలోకి తెచ్చుకొని వెళ్ళి కరువు అని బలవంతం చేస్తుంది. కుక్క కరవలేదు, వైరస్ కరిచింది. మీరేం చేస్తున్నారో అది మీరు చేయట్లేదు, మీలోని దొంగ చేయిస్తున్నాడు. మనం ఏమి చేయం, మనతో చేయిస్తారు. మీ లోపల ఏమీ ఉన్నాయి, అవి మీ లోపలికి ఎలా వచ్చాయి? ఎందుకంటే మీరు మొదటి నుండి ఇలా లేరు. ఒక చిన్న అమాయకమైన పప్పిలా ఉండేవారు. ఊహించుకోండి ఆ చిన్నవి ఎలా ఉంటాయో. అందరూ అంటారు కదా చాలా క్యూట్గా ఉన్నాయని. అవి నడుస్తూ పడిపోతుంటాయి. అలాంటిది ఒకరోజు అది మిమ్మల్ని కరిచి మీకు రేబీస్ ఇచ్చేసింది. ఇది ఎలా జరిగింది? ఖచ్చితంగా దారిలో ఏదో ఊహించనిది జరిగింది. ఈ ప్రయాణంలో ఎక్కడో తేడా కొట్టింది. ఏదో పరాయి శక్తి లోపలికి ప్రవేశించింది. మీరు కూడా ఒకప్పుడు ఇంతే ఉండేవారు కదా, అమాయకంగా ఉండేవారు. మరి మీరు ఇలా ఎలా అయిపోయారు? ఈరోజు కొంచెం ఆలోచించండి.